ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి వారు ఈ రోజు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అయితే బీజేపీ నాయకుల కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు నిర్బంధించారు, కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. మనం రామాయంపేటలో చూసుకున్నట్లయితే జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సహా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే సురేష్ శెట్టికి సంబంధించి వారి ఇద్దరిని కూడా, అదేవిధంగా కార్యకర్తల నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు రామాయంపేటలో పోలీసులు. అదేవిధంగా మెదక్లో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తల నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి డీసీఎంలలో పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డిలో కలెక్టరేట్ల వద్ద నిర్వహించినటువంటి బీజేపీ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి సహా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే సహా ఇతర నాయకులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎన్నికల హామీలు కూడా నెరవేర్చలేదు. పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు నెరవేర్చని కారణంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని బీజేపీ నేతలు చెప్పారు. అయితే ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇలా అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. కేసీఆర్ కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు ఏవి కూడా రాష్ట్రంలో నెరవేరలేదు. అదేవిధంగా పోలీసుల నిర్బంధం, పోలీసులు అడ్డుపెట్టుకుని కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. కేవలం పోలీసుల బలంతోనే కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆరోపించారు. మరోవైపు 1,00,000 కోట్ల కుంభకోణాన్ని పాల్పడి కాళేశ్వరం పేరుతో డబ్బులను దోచుకున్నారని చెప్పి కూడా సంగప్ప ఆరోపించినటువంటి పరిస్థితి. మరోవైపు సిద్దిపేటలో కూడా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే బీజేపీ నాయకులు వస్తున్నారు ముట్టడికి అని చెప్పి ముందస్తుగా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పుడు కూడా బ్యారికేడ్లను పక్కకు నెట్టేసి బీజేపీ కార్యకర్తల నాయకులు కలెక్టరేట్ ముట్టడికి ముందుకు దూసుకెళ్లిన నేపథ్యంలో పోలీసులు వారందరికీ కూడా ఈడ్చేసి డిసెంబర్లో కుక్కి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు సిద్దిపేటలో మహిళా కార్యకర్తలకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. మహిళా కార్యకర్తలను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద అయితే ఉదయం నుండి పెద్ద ఎత్తున హైడ్రామా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ నాయకులు అయితే పెద్ద ఎత్తున జిల్లాలో ధర్నాలు, రాస్తారోకలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పవచ్చు. అయితే నర్సాపూర్ కానివ్వండి, ఆందోళ్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లే క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తల నాయకులు కలెక్టరేట్ల ముట్టడి మాత్రం విజయవంతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కలెక్టరేట్ల ముట్టడి అయితే దిగ్విజయంగా ముగిసిందని చెప్పి కూడా బీజేపీ నాయకులు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల్లో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు తర్వాత నుంచి ప్రతినిత్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతినిత్యం జిల్లా కేంద్రాలు సహా మండల కేంద్రాల్లో కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారి పాలన ప్రజా కంటకంగా ఉందని చెప్పి కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఈ రోజు కూడా కలెక్టరేట్ల ముట్టడి జరిగిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్ సునీల్, అయితే మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే రానున్న 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి స్టెంట్లకి, అదేవిధంగా కలెక్టర్ల ముట్టడికి ప్రయత్నిస్తుంది బీజేపీ. అంటే ఇది ఎన్నికల్లో ఒక స్టెంట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ ప్రజల్లో ఉండాలనే భావన సంకల్పించిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడితే తమ ఓట్ బ్యాంక్ పెరగడంతో పాటు ప్రజల మద్దతు పెరుగుతుంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల విషయం తీసుకుంటే పేదల నుంచి మద్దతు పెరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగుల విషయం తీసుకుంటే నిరుద్యోగుల నుంచి కూడా మనకు మద్దతు పెరుగుతుంది. ఏ అంశంగా మనం ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం రోజు ఒక కార్యక్రమాల పేరుతో బీజేపీ నాయకులు అయితే జిల్లాలో హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని వారి పోరాటం సాగుతుందని కూడా చెప్పవచ్చు. బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సర్దుమరిగినట్టే కనిపిస్తుందా? ఉదయం అయితే మొత్తానికి కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ల వద్ద చేరుకొని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించేశారు. ఆ తర్వాత పరిస్థితి కలెక్టరేట్ వద్ద నుంచి పోలీసులు కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాక పరిస్థితి తమ ఆధీనంలోకి వచ్చిందని భావించాక హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి నాయకులను అయితే విడుదల చేశారు
అని చెప్పుకోవచ్చు మనం. ఎన్ని రోజులు ఈ కలెక్టర్ ముట్టడికి బీజేపీ పార్టీ ఎన్ని రోజులుగా కలెక్టర్ ముట్టడికి వాళ్ళకి హైకమాండ్ ఆదేశించింది? అయితే వీళ్ళు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంతో పాటు మనం నిన్న చూసుకున్నామైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కానివ్వండి, ఈ రోజు కలెక్టరేట్ల ముట్టడి కానివ్వండి, లేదంటే మనకు అంతకు ముందు చూసుకున్నట్లయితే తహసీల్దార్ల కార్యాలయంలో ముందు ధర్నాలు చేయడం, ముట్టడి చేయడం, ఇట్లా ప్రతినిత్యం ప్రభుత్వ అధికారుల కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులు కానివ్వండి, లేదంటే వారి పర్యటనలు అడ్డుకోవడం కానివ్వండి, లేదంటే జిల్లాలకు మంత్రులు వస్తే వారిని అడ్డుకోవడం కానీ ఇట్లా ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు బీజేపీ నాయకులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల ఉద్దేశించుకునే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు కానివ్వండి, కేసీఆర్ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు కాలేదనే భావన ఉన్న నేపథ్యంలో మనం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కేవలం 70-80 వేల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారికంగా లెక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 30,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మరి అందులో 2 సార్లు కూడా అధికారం చేపట్టినప్పటికీ కూడా 30,000 ఇల్లు ఇంకా నిర్మాణం కాలేదు. మళ్ళీ ఎన్నికలకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇట్లా ప్రతి సమస్యలు, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కానివ్వండి, లేదంటే టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ, ఉద్యోగ నోటిఫికేషన్, ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులకు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి పోరాడేందుకు మాత్రం కావాల్సినంత అంశం ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో వాటన్నిటిపై కూడా ప్రతినిత్యం నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.